హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాక్ ట్రేడర్. మీ రాజేష్ మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ ప్రాఫిట్స్ అండి. నా టార్గెట్ 2000, అచీవ్ 4000 అండి. ఈరోజు మార్కెట్లో నేను ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నానండి. ట్రేడ్స్ అన్ని సిఈ సైడ్లో తీసుకున్నాను. ఒకే ఒక పిఈ మాత్రం తీసుకున్నాను. అన్ని టార్గెట్లు రీచ్ అయినాయండి. ఏది ఎస్ఎల్ హిట్ అవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మార్కెట్కి అండి. సో ఎప్పుడైనా కానీ మనం ఓపికతో పేషెన్స్తో మార్కెట్ని అర్థం చేసుకొని ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా వినేదానికి ఛాన్సెస్ ఉందండి. అది ఆప్షన్ బయింగ్ అనేది విన్ అవ్వలేము అని అనుకుంటూ ఉంటారు. చాలామంది చెప్తుంటారు. విన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉందనే విషయాన్ని మనం గ్రహించి మార్కెట్ని అనలైజ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. డే 1 ఈరోజు నా టార్గెట్ 2000కి 4000 తీసుకున్నానండి. టార్గెట్స్లో రీచ్ అయింది. సో ఇదండి టుడే రాక్ ట్రేడర్ ప్రాఫిట్. యాక్చువల్గా మార్కెట్ ఏంటంటే పెద్ద మూమెంట్ లేదండి. హై క్రియేట్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రెషర్ ఇచ్చారు. బాగా సెల్లింగ్ ప్రెషర్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రెషరే ఉంది కాబట్టి హైలో ఉన్నప్పటికీ మార్కెట్ ప్లస్లో అనిపించినట్టే అనిపిస్తుంది. చూడాలండి రేపు మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుంది. ఇండియా వీక్స్ కూడా హైగా ఉండింది ఈరోజు. సో రేపు నిఫ్టీ ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దామండి. చార్ట్లో వెళ్దాము. చార్ట్కి వెళ్ళినప్పుడు ఓకే, నిఫ్టీ చార్ట్ చూసారు కదండి. హై ఓపెనింగ్ అయిన తర్వాత 25,333లో ఓపెనింగ్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రెషర్ ఇచ్చారండి. సెల్లింగ్ ప్రెషర్ ఇచ్చినప్పటికీ మార్కెట్ ఆ నుంచి మళ్ళీ ఒక రేంజ్ బౌండ్లోనే ఉండిపోయిందండి. మార్కెట్ పెద్దగా రాలేదు. అట్లే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ తీసుకొచ్చారు ఫుల్గా. 1 o'clock వరకు ఫుల్ ప్రెషర్ ఉంది. తర్వాత ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి స్మాల్ అప్ ట్రెండ్ వచ్చింది. పెద్ద ట్రెండ్ ఏం కాదు, కాకపోతే గ్యాప్ అప్, ఒక గ్యాప్ అప్ ఉంది. రేపు చూడాలండి మార్కెట్ గ్యాప్ అప్ వస్తుందా లేకపోతే గ్యాప్ డౌన్ వస్తుందా చూడాలి. రేపు మార్కెట్ కేర్ఫుల్గా చేయాలండి. మార్కెట్ రేపు అనలైజ్ చేసుకోవాలి కేర్ఫుల్గా. డే చార్ట్ చూద్దాము ఏ విధంగా ఉందనేది. సో డే చార్ట్లో ఆల్మోస్ట్ ఫ్రైడే ఒక రెడ్, ఈరోజు కూడా రెడ్ క్యాండిలే మూవ్ అయిందండి. గ్రీన్లో లేదు. అది చెప్పాను కదండి, డౌన్ ట్రెండ్లో ఉంది. సో మార్కెట్ చూసినట్లయితే అప్ ట్రెండ్కి పాజిటివ్గా ఉన్నట్లు అనిపించట్లేదు. దాని నుంచి ఒక కరెక్షన్ అయ్యేదానికి అవకాశాలు ఉందండి. చెక్ చేసుకుందాము. రేపు లైవ్ మార్కెట్లో చేసేటప్పుడు అనలైజ్ చేసి మార్కెట్ని అర్థం చేసుకుని ట్రేడ్ చేయండి అండి. అవసరపడద్దు. 1 hour వెయిట్ చేయండి. 1 or 2 hours మార్కెట్ స్టాండర్డ్ అవుతుంది. స్టాండ్ అయిన తర్వాత చూద్దాము మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ చూసి టార్గెట్ చేసుకోండి. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి దాని ప్రకారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఫిన్ నిఫ్టీ కూడా మంచి ఓపెనింగ్ తర్వాత మంచి సెల్లింగ్ ప్రెషర్ ఇచ్చారండి. సెల్లింగ్ ప్రెషర్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఒక ట్రెండ్ వచ్చిందండి. డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ అయింది. చూడండి, అప్ ట్రెండ్ అంటే అప్ హైని క్రియేట్ చేసి మళ్ళీ ఒక కొత్త హైని క్రియేట్ చేసిందండి. 23,766. నాకు తెలిసినంత ఫిన్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. చూడాలి రేపు మార్కెట్ ఎలా ఉంటుందనేది. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్లో ఆల్ టైమ్ హై కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేసుకోవడం మంచిదండి. ఇదండి మార్కెట్ డీటెయిల్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.